ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ శీర్షిక 36వ భాగం దాటి 37లోకి అడుగుపెట్టింది. ఆ దేవదేవుని అనుగ్రహం, ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా చూపిస్తున్నటువంటి ఉత్సాహ అతిశయం. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఒక్క స్త్రీలు మాత్రమే పారాయణం అని అనుకోకుండా అంతకుముందు చిన్నపిల్లలు, ఆ తర్వాత మధ్య వయస్కురాండ్రు, ఇప్పుడు గృహిణులు, అలాగే పురుషుల్లో నుండి కూడా చిన్నపిల్లలు, మధ్య వయస్సు వారు, పెద్దలు కూడా వచ్చినట్లయితే అద్భుతంగా ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయగలిగిన శక్తి మీకు అవ్వడమే కాకుండా ఒక్కొక్కరు ఒక్కో 10 మందికి కానీ చెప్పినట్లయితే మనం సమయాన్ని విరాళంగా ఇచ్చిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి పుణ్యఫలాన్ని అందించిన వాళ్ళం అవుతాం. లోకంలో ఏదైనా ధనాన్ని విరాళంగా ఇవ్వచ్చు, వస్త్రాలను విరాళంగా ఇవ్వచ్చు, సమయాన్ని మాత్రం విరాళాన్ని ఇవ్వడం అనేది చాలా కష్టం, ముఖ్యంగా గృహిణులకి. ఆ సమయాన్ని మీరు విరాళంగా ఇక్కడ చేసుకుంటూ భగవంతుడికి సమర్పిస్తున్నారంటే ఖచ్చితంగా ఆ అనుగ్రహాన్ని మీకు ప్రసాదించి తీరుతాడు. అలాగే పురుషులు కూడా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. పరమేశ్వరుడు మీకు ఆ బుద్ధి కలిగించాలి అని. ఇప్పుడు ముఖ్యమైనటువంటి చిన్న విషయాన్ని చెప్పుకొని మనం 11 నుండి 20 వరకు చదువుదాం. చదివిన తర్వాత మళ్ళీ ఒక విశేషాన్ని తెలుసుకుని 21 నుండి 30 వరకు చదువుకుందాం. సరేనా? జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి ఉంది కదా, జ్యేష్ఠ. జ్యేష్ఠ అంటే పెద్ద అబ్బాయిని అర్థం ఉందండి. ఇదిలో ఎంత తేలిగ్గా ఉంటుంది పైన చూడండి. జ్యేష్ఠ. గొప్పదనం ఏంటంటే భగవంతుడు ఎప్పుడు కూడా 10 మందిలో అలా మెరికలా కనిపిస్తూ ఉంటాడు. పుట్టినటువంటి 4 పిల్లల వరుస ఏమిటంటే పాయసాన్ని ఇచ్చినటువంటి ప్రకారం అయితే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న 4 పుట్టాలి. కానీ పుట్టిన వరుస ఏమిటో తెలిసిన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న. ఏంటిది? అదే చిత్రం. మనం అనుకుంటాం నవంబర్ 11వ తేదీని పుడతాడు అని. భగవంతుడు ఆయన దగ్గర తెలుసు. జననం మరణం అనే 2 ఆయన చేతిలో ఉంటాయి. వైద్యుడు మా శాయశక్తిలా ప్రయత్నం చేసామండి, ఏం చేయలేకపోయామండి. నువ్వేం చేయగలవు, ఆయన చేస్తాడు. ఆయన పెద్ద పేరు ఏమిటంటే వేద్యో వైద్య. మీ వైద్యులందరికీ పై వైద్యుడు ఆయన. అలాగే ఈ 2 తన దగ్గర పెట్టుకున్నాడు, పుట్టుక మరణం. జ్యేష్ఠ రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడే వరుసలో పుట్టినా జ్యేష్ఠుడెవరు? రాముడే. రాముడు తర్వాత పుట్టచ్చుగా? కాదు, జ్యేష్ఠుడిగానే పుట్టిస్తాడు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. పోనీ ఇక్కడ కూడా వరుస మార్చినప్పుడు ఏ లక్ష్మణుడి తర్వాత రాముడు రావచ్చుగా? రాడు, ముందే ఉంటాడు. 2 ఏ రామచంద్రమూర్తి ఉన్నాడో ఆయన ఎక్కువ పాయస బలంతో పుట్టినటువంటి వాడు. జ్యేష్ఠాయామసి మే పత్న్యాం సదృశ్యాం సదృశసుత ఉత్పన్నస్త్వం గుణై శ్రేష్ఠ మమ రామ ఆత్మజ ప్రియ. అందరికంటే గొప్ప బలం కలిగిన వాడు ఆయన, జ్యేష్ఠుడు. ఈ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కలిసినా కూడా రాముడిని జయించలేనంతటి మంచి శక్తిమంతుడు రాముడు. ఇక్కడ జ్యేష్ఠ. మరి కృష్ణావతారం రండి, బలరాముడు, కృష్ణుడు. ఇక్కడ కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? తర్వాత పుట్టాడు. అయినా జ్యేష్ఠ. బలరాముడు మౌనంగా ఉంటాడు, కృష్ణుడు మంచి ఇదిగా ఉంటాడు. ఏంటండి జ్యేష్ఠ? ఆశ్చర్యం. ఒక ఇంట్లో చూడండి, పెద్దవాడు చిన్నవాడు ఉంటే సహజంగా చిన్నవాడు ఎక్కువగా ఉంటూ ఉంటాడు, చిన్నపిల్ల ఎక్కువగా ఉంటూ ఉంటుంది, చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? అక్కని చూసి అన్నని చూసి అర్థం చేసుకుని వాళ్ళు మెత్తగా ఉన్నారు కాబట్టి నెత్తెక్కిస్తుంటారు వీళ్ళు. అవునా కాదా? బలరాముడు, కృష్ణుల్లో కృష్ణుడు అన్నిటికీ ఎక్కువగానే ఉంటాడు. ఎక్కడా ఎప్పుడు వెనక్కి అడుగు వేసిన విధానమే ఉండదు. జ్యేష్ఠ. మీ పిల్లలు ఎక్కడైనా కానీ కొద్ది మందంగా, నిదానంగా, మెత్తగా, ఏమాత్రం ఉత్సాహంగా లేకపోతే జ్యేష్ఠ అనేటటువంటి నామం ఉన్న ఆ పాదాన్ని ప్రతి శ్లోకానికి తరువాత అనుసంపుటి చేసుకుంటూ, అను అంటే అనుసరించి, సంపుటి అంటే మొదటి శ్లోకం చదువుతాం. శ్లోకం అంటే 2 పాదాలు ఉంటాయి. చదివి
మళ్ళీ ఈ జ్యేష్ఠ అని ఉండేటటువంటి ఆ పాదాన్ని దానికి కలుపుకొని 108 శ్లోకాల పాటు మీరు చదివితే ఖచ్చితంగా వాడు చురుకు కలిగిన వాడు అవుతాడు. పూర్వం వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఆ ఔషధాలు ఈ ఔషధాలు ఇచ్చి పెద్దవాళ్ళని చేయలే, వాళ్ళందరికీ ఇదే చేయించేవారు. అంచేతనే రాముణ్ణి లక్ష్మణుణ్ణి మీకు అసలు ఆకలిదా, మీకు దప్పికుండదా, అరణ్యాల్లో అలా తిరిగేస్తూ ఉంటారు, ఒక్కోసారి చెట్లకి ఏమాత్రం ఉండకపోవచ్చు కదా పళ్ళు అని రాక్షసులు అడిగితే మాకేం ఆకలేదు, మాకేం దప్పు ఎందుకు ఉండదు. మా గురువుగారైన విశ్వామిత్రుడు 50 మంత్రాలు ఇచ్చాడు, దాంట్లో బల అతిబల అనే 2 మంత్రాలు ఉన్నాయి, దాని ద్వారా రాదని. శ్రీమద్ రామాయణాన్ని చదివినప్పుడు బల అతిబల అనే మంత్రాలు ఉన్నాయన్నమాట అని అర్థం చేసుకుంటాం. వాటిని అసలు పారాయణం చేద్దామనే ధ్యాసం అనుకుంటుంది, అదే వచ్చింది తెలుసు కానీ పారాయణం చేయం. ఆ మంత్రాలని పారాయణం మీరు చేయక్కర్లా, ఆ శక్తి మొత్తం విష్ణు సహస్రనామంలో ఉంది కాబట్టి దీన్ని పారాయణం చేస్తూ ఉంటే ఎక్కడ ఏది తక్కువైతే అది ఇస్తూ ఉంటుంది. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. భగవంతుడు ఆలోచించాడు అసలు మనుషులకి ఎన్ని కష్టాలు వస్తాయి అని, ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వస్తాయని. 1000 వస్తాయా అంచేత ఏం చేద్దాం అనుకున్నాడు. అనుకుని మేధావి మంచి తెలివితేటలు ఉన్నవాడుగా ఆయన, అంచేత 1000 కష్టాలు తీరేందుకు 1000 విధాలైన మంత్రాలన్నింటినీ పెట్టాడు ఒక చోట. పెట్టేస్తే మనం మామూలుగా ఆరోగ్యం బాగుండాలంటే అనో మంత్రం, ఇది బాగుంటే అది, ఇది ఇది చెప్తే అలా పట్టికలు చూసుకుని అది ఒక్కడే చదువుతాం, మిగిలిన చదవం. ఎంత అసహ్యకరమైన లక్షణం అండి మంది. సంతానము కలుగుటకు ఇన్నో సర్గ అంతే, మిగిలిన ఆ ముందుది ఆ వెనకది వాడు చదవడు. ఐశ్వర్యం లభించుటకు ఆ ముందుది వెనక చదవడు, అదేదైతే అదే. తప్పున్నర 2 తప్పులు. మనకి ఏది కావాలో మనకి తెలియదు, మనకి ఏది కావాలో వాడికి తెలుసు. అంచేత 1000 సమస్యలు 1000 కష్టాలు తీరేందుకు 1000టిని ఒక చోట పెట్టాడు. ఒక్కొక్క కష్టానికి ఒక్కో మంత్రం. ఈ 1000 మంత్రాల సమూహాన్ని మహామంత్ర అన్నాడు ఆయన. మహామంత్రం అంటే అనేకమైన మంత్రాల సమూహం. ఎన్ని మంత్రాలు? 1000. సహస్రనామ తెలిసిందా? దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. ఇది స్తోత్రం కాబట్టి ఎవరు ఉపదేశించక్కర్లా. ఏమండో నేను విష్ణు సహస్రనామం ఉపదేశించాలి, ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను ఉపదేశం చేస్తాను 500 ఇస్తే 1000 ఇస్తే కాదు, ఎవ్వరూ ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. ఇంకేత స్తోత్రం కాబట్టి తప్పులు లేకుండా ఉండేందుకు చదువుకోవడం తప్ప ఉపదేశాన్ని చేయవలసినటువంటిదిగా ఆయన రాయలే. అందరికీ అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయంతో. అమ్మ ఏం చేస్తుంది, పిల్లలు బడి నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇష్టంగా ఉండేటటువంటి తీపి పదార్థం ఏదో అందుబాటులో ఉంచుతుంది. వాళ్ళు రాగానే తీసేసుకుంటారు, తినేస్తారు. భలే చేసావమ్మా అంటారు వాళ్ళు. తలుపులు గడియేసి తాళం వేయదు. అలాగే 1000 మంత్రాలని సిద్ధం చేసి నాయన మళ్ళీ ఉపదేశం అనుకుంటావేమో, ఏమక్కల దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య. నీ కష్టం తీరుస్తుందే, చదువుకో, నువ్వు చదివించు నీ పిల్లలతో, చక్కగా ఉంటుంది. అది దీంట్లో విశేషం. అంతటి గొప్పదైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మీరు చదువుతుంటే మాధుర్యాన్ని అనుభవింపజేస్తున్నారు. ప్రేక్షకులందరి చేతను కూడా శ్రోతలైనటువంటి వారు కూడా ఉంటారు, వారందరి చేత కూడా. ఇప్పుడు మీరు 11వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ప్రారంభించండి అన్న వెంటనే ప్రారంభించండి. చివరి 20వ శ్లోకాన్ని నిదానంగా ముగించండి. సరేనా? ప్రారంభించండి. సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాः అమృత శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః సర్వగః సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః
लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहः चतुर्दंश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः सुचिरूर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देशवपुः श्रीमान् अमेयात्मा महादृदृक् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्बतिः విజయ పేరుంది కదా, మా అమ్మాయి పేరు అదేనండి, విజయానేనండి. కాదు, విజయ అంటే చాలా గొప్ప అర్థం ఉంది. జయము అంటే ఒక రాజు తనకుండేటటువంటి అశ్వబలం, అలాగే గజబలం అంటే ఏనుగులు, రథబలం, కాల్బలం 4 ఉంటాయి కదా, వాటినే 4 బలాలు. ఈ 4టితోటి ఎదురురాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అనుకుందాం. గెలుపు వచ్చింది అనుకోండి, అది జయం. ఈసారి జయం వచ్చింది కదా అని పైసారి జయం వస్తుందనే నమ్మకం లేదు, ఓడిపోవచ్చు. అది జయం. విజయము అంటే ఆ జయానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైతే అది విజయం. అర్థమైందా? అయం ముహూర్త సుముహూర్తో అస్తు అంటారు. ముహూర్తము ఏదో పెట్టాం, 8:44 పలానా మిథున లగ్న పుష్కరాక్ష ఏదో పుష్కరాంశం నందు అని పెడతాం. ఇది ముహూర్తం. మనకున్నటువంటి జ్యోతిష పాండిత్యంతో మనం మన మానవ బుద్ధికి అనుగుణంగా పెట్టేటటువంటిది సమయం, అది ముహూర్తం. కానీ భగవంతుడి దగ్గర పెట్టిన ఆయన ఆ రోజు ఏ వర్షం లేకుండా, వంగిడి లేకుండా, బంధువుల్లో ఎవరికి ఆపద కలగకుండా, నాకు ఏ కష్టము కలగకుండా చక్కగా నిర్విఘ్నంగా ఈ కార్యం అయ్యేలా చెయ్యని ఆయన ఆశీర్వచనాన్ని పొందడం ఏదుందో అది సుముహూర్తం. విజయ. ఈయనెవరు? వైకుంఠం నుంచి వచ్చినటువంటి రామచంద్రమూర్తి వేషంలో ఉన్నటువంటి విష్ణువు. అవునా? ఈయన మామూలుగా బయలుదేరిపోయి లంకానగరానికి వెళ్ళి రావణాసురుని ఠాక్కను కొట్టేసి చంపేయచ్చు, లేదా ఇక్కడి నుంచి సుదర్శనాన్ని విడిచేసేవాడిని చంపేయచ్చు. కానీ వాడెంత గొప్పవాడో తెలిసిన? చతుర్భ్యోపి సముద్రేభ్య సంధ్యాం అన్వాస్య రావణ. బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మణుని నిద్రలేచే ముహూర్తం అని కాదు, తెల్లారుజామున 4:30 కానీ. మనకి అన్ని వంకర ఆలోచనలు బ్రహ్మాండంగా వస్తాయి, బుర్రలన్నీ అవే కాబట్టి. తెల్లారుజామున 4:30కి లేచి 4 సముద్రాల మధ్యలో ఉండే భూభాగం మీద నిలబడి ఆ సముద్ర జలాన్ని తీసుకొచ్చి ఇసుకని పోగు చేసి బ్రహ్మాండమైన సైకతలింగం అంటారు. ఇసుక మట్టితో ఏర్పాటు చేయబడ్డ శివలింగాన్ని చేసి మహాన్యాసపూర్వకమైన ఏకాదశ రుద్ర అభిషేకాన్ని ముగించనిదే పచ్చి గంగని కూడా ముట్టుకునేవాడు కాదు. ఆ తర్వాత లంకానగరానికి వెళ్ళేవాడు. తపశ్శక్తిని చూసుకున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడి నుంచి నేను సుదర్శనాన్ని పంపితే వాడి తల తెగిపోతుందా అని చూస్తే ఎక్కడా సరిపోలా, వాడి బలం ఎక్కువగా ఉంది, ఈయన తపోబలం తక్కువగా ఉంది. ఇదేమిట్రా నాయన, నేను ఏం చేయలేకపోతున్నాను. యుద్ధంలో జయించడం అంటే ఏమిటంటే ఎవరి తపశ్శక్తి ఎక్కువైతే వాళ్ళు జయిస్తారు, ఎవరి తపశ్శక్తి తక్కువైతే వాళ్ళు ఓడిపోతారు. అంచేత రామచంద్రమూర్తి అయినటువంటి వాడు జయాన్ని సాధిస్తానో లేదో అనే అనుమానం ఉండి విజయ, దైవ అనుగ్రహంతో విజయాన్ని సాధించాలని అనుకుని మొట్టమొదట అహల్య దగ్గరికి వెళ్ళాడు. అహల్యాదేవి వాయువునే భక్షిస్తూ, ఆహారం లేకుండా ఉపవసిస్తూ, అదృశ్యా సర్వభూతానాం, ఎవ్వరికీ కనిపించకుండా అమోఘమైనటువంటి తపస్సుని చేసి 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 రామచంద్రుడు రాగానే ఓ ఫలాన్ని ఇచ్చింది. ఆవిడ ఈ ఫలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫలం అంటే చెట్టు నుంచి వచ్చిన పండుని కాదు,
తపఫలం అని అర్థం. రామచంద్రునికి ఆ ఫలాన్ని సమర్పించింది. మనం అంతా పూజ అంతా చేసిన తర్వాత ఏదత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఇస్తాం కదా, అది ఫలం అంటే. ఫలం అంటే పండు కాదు, బాగా గుర్తుంచుకోండి. మొట్టమొదట రామచంద్రుని జోలెలో భిక్షం కోసం వెళ్ళినటువంటి రామచంద్రునికి ఫలాన్ని సమర్పించినటువంటి ఉత్తమురాలు ఎవరంటే అహల్య. ఎంత గొప్ప మాట చూడండి. అప్పుడు జయం మాత్రమే పొందాలి అని అనుకునేటటువంటి రామచంద్రమూర్తి విష్ణు స్వరూపుడైన వాడు, ఈ లోకంలో పుట్టినవాడు, తన జయాన్ని విజయంగా మార్చుకోదలిచి ఈ తపఫలాన్ని స్వీకరించడమే కాకుండా ఆరణ్యకాండలో ప్రతి మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, రావణ వధకి పెడుతున్నాను, మీ 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 తపశ్శక్తులు నాకు గర్భభూతాస్తపోధనా, నువ్వు అడగడం ఏమిటయ్యా, నేను సిద్ధం చేసి ఉంచాను, నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పి ఆ తపఫలాన్ని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా ఇచ్చారు. ఇప్పుడు జయం బదులు రామచంద్రునికి ఏమొస్తుంది? విజయం వస్తుంది. దైవానుగ్రహం ఉంది కదా, దైవానుగ్రహం అంటే తపఫల అనుగ్రహం ఉంది కదా. ఇదంతా చూశాడు. అగస్త్యుడు ఉన్నాడు మహానుభావుడు. ఆయనకి రాక్షసులు ఉండేటటువంటి చోట్లోనే ఉండడం బాగా ఇష్టం. ఒక్కొక్కడు మంచి శక్తిమంతుడు ఉంటాడు, బాగా భయంకరంగా పురుగు పుట్ర అన్నీ ఉన్నటువంటి చోటున ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటానంటాడు. అది వాడి లక్షణం. అగస్త్యుడు అలాగే ఉండి రామచంద్రుడు సీత లక్ష్మణస్వామి రాగానే సీతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రాముడు లక్ష్మణుడు అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన పిలిచాడు, లోపలికి రండి అని. వచ్చాడు. ఎందుకు వచ్చావు? నేను ఇలా వెడుతున్నాను అరణ్యంలో. హృదయస్థశ్చతే ఛందస్విజ్ఞాతస్తపసా మయా, నువ్వు రావణాసురుని వధ కోసం అందరి దగ్గరికి వెళ్ళి తపఫలాన్ని యాచిస్తున్నావు అనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలిగాను. అంచేత గచ్చ పంచవటీమితి, ఇక్కడి నుంచి పంచవటి ఉంటుంది, అక్కడికి పో, ఇక్కడ కాదు అని వెళ్ళేటటువంటి రామచంద్రునికి అమ్ముల పదిని మంచి ధనుస్సుతో పాటు ఆ బాణాలన్నింటినీ ఇచ్చి ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మణస్వామికి కత్తినిచ్చాడు. ఇవి లౌకిక సాధనాలు, బాగా గుర్తుంచుకోండి. కేవలం విష్ణు సహస్రనామే చదువుకుంటూ పరీక్షని పిల్లవాడికి పంపితే, పరీక్ష కోసం పిల్లవాడిని పంపితే తప్పి కూర్చుంటాడు వాడు. అంచేత ఏముండాలి? లౌకికమైన ప్రయత్నం కూడా ఉండాలి. ఇదిగో ఈ ధనుస్సు, అమలపది, ఈ కత్తి. లక్ష్మణస్వామి కొద్ది చపల లక్షణం కలిగిన వాడు. ఈయన కత్తిచ్చాడు కానీ ఇది పనిచేస్తుందో పనిచేస్తుందో. ఆయన గారి అదృష్టం కొద్దీ శూర్పణకు వచ్చింది. అమ్మాయ దొరికింది రా, దాన్ని ముక్కు చెవులు కోసే పనిచేస్తుంది. ఎంత బాగుంటుందండి పురాణం ఎంత గొప్పగా ఉంటుంది. అంతే. ఖడ్గముత్సృజ్య చిచ్ఛేద కర్ణ నాశం మహాబల. శూర్పణకు చాలా తెలివైంది. ఆ ఖడ్గంతో ముక్కు చెవులు తెగిపోయేసరికి ఇది మామూలుది కాదురా, మా అన్న కంటే ఎక్కువ శక్తిమంతుడైనటువంటి వాడు ఈ అరణ్యానికి వచ్చాడు అని అర్థం చేసుకుంది. విజయ. అర్థమైందా? జయం రావాలంటే తపశ్శక్తి ఉండాలి. మహర్షులకి తపస్సులాగా మనకే ఉండాలి, స్తోత్ర పఠన శక్తి ఉండాలి. ఉంటే మనం గెలవగలం. కాబట్టి జయం ఎప్పుడైనా ఉండకపోవచ్చు, విజయం అయితే భగవంతుడి ఆశీర్వచనం చేరితే తప్పక విజయం లభించి తీరుతుంది. దాంట్లో వెనుకబాటుతనం ఉండదు. అంత గొప్ప నామం విజయ. 3 అక్షరాలు. ఈ స్ఫూర్తితో మనం 21 నుండి 30వ శ్లోకం వరకు చదువుదాం. ఏకకంఠంతో ప్రారంభించండి. సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపా పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సందాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్త్రా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషః సగ్రీవాచస్పతిరుదారధీః అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృతః సంప్రమర్దనః
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృగ్విశ్వభుగ్ విభుః సత్కర్తా సత్కృతః సాధు జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషా హి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టः ప్రకాశనः ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనः రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః యోగః యోగం అంటే యుజిర్యోగే ఎవరైనా సరే విని తీరాలి, ఇప్పటి నుంచైనా పంథా మార్చుకోగలగాలి. యోగము అంటే యుజిర్యోగే. శరీరంలో రెండు ఉంటాయి, ఒకటి శరీరం, రెండవది బుద్ధి. శరీరానికి వ్యాయామం చేసేసి యోగా అయిపోయింది కాదు, బుద్ధికి కూడా వ్యాయామాన్ని చెయ్యాలి. అర్థమైందా? ఈ బుద్ధి వ్యాయామం చేయలేదనుకోండి, శారీరకమైనటువంటి వ్యాయామాన్ని చేస్తే శరీరం బలంగా ఉంటుంది, ఇది మాత్రం ఉండదు. అలాగే బుద్ధిని మంచి బలిష్టంగా చేసామనుకోండి, శారీరక వ్యాయామం లేదనుకోండి, అనారోగ్యవంతుడయ్యే అవకాశం ఉంటుంది. అంచేత రెండూ ఉండాలని ఆలోచన కలిగినటువంటి మహానుభావుడైన వ్యాసుడు యోగ ఆ రెండు చేసేవాడు ఆయన, శ్రీహరి. అది మనకి చెప్తున్నాడు. అగ్రత ప్రయయౌ యామః సీతామధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామః. వాళ్ళ అరణ్యానికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళారో చెప్తున్నాడు. అగ్రత ప్రయయౌ రామః, రాముడు వెళుతున్నాడు అంటే మనం రెండు కాళ్ళ మనుషులం కాబట్టి రాముడు వెళుతున్నది కనిపించాలి. నీల మేఘ శ్యాముడైన రామచంద్రమూర్తి అలా జుట్టుని విప్పుకుని 16 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అలా వెళుతున్నాడు. సీతామధ్యే సుమధ్యమా, ఆయన వెనకాల సీతమ్మ వెడుతోంది. ఎవ్వరి ముఖంలోనూ దైన్యం లేదు, ఇంచేత జగన్నాటక ప్రణాళిక ప్రకారం వారు వెళుతున్నారు కాబట్టి. పృష్ఠతస్తు ధనుష్పాణి, మంచి ధనుస్సుని పట్టుకున్నటువంటి లక్ష్మణస్వామి వెనకాల వెడుతున్నాడు. అంటే మరి రాముడికి లేదా అండి, లక్ష్మణుడికే చెప్పారు. మనం వెనక నుంచి చూస్తే ముగ్గురు వెళుతూ ఉంటే ఎవడు బాగా కనిపిస్తాడు? వెనకవాడు కనిపిస్తాడు. ఎంత తెలివితేటలుగా రాస్తాడో వాల్మీకి చూడండి. ఎక్కడా మీరు తప్పు పట్టుకునే విధానం ఉండదు. తప్పు పట్టుకుందామని ప్రయత్నిస్తే మనకింకా తప్పులు వస్తాయి. ఇక్కడ చిత్రం, ముందు రాముడు ఎడుతున్నాడు, మధ్యలో సీతమ్మ ఎడుతోంది, వెనకాల లక్ష్మణస్వామి, ముగ్గురు ఒకే మార్గంలో వెడుతున్నారు. పక్కపక్కగా వెళ్ళొచ్చుగా, నడిచే గోడలా వెడుతుంటారు కొంతమంది. వాళ్ళకి ఏం చేస్తూ ఉండదు. నువ్వు ఎంత అరిచినా సరే వాహనం మీద కూర్చుని ఆ దున్నపోతులు మూడు కలిసే వెడుతూ ఉంటాయి. అర్థమైందా? ఇది మన రోజు చూస్తుండే సత్యం, కానీ వాళ్ళు అలా కాదు, ఓ వరుసలో పెడుతున్నారు. ఇక్కడ శ్లోకంలో గొప్పతనం చూడండి. అగ్రత ప్రయయౌ రామ, మొదలక్షరం ఏంటి? ఆ. సీతామధ్యే సుమధ్యమా, సులో ఏముంది? ఉంది. పృష్ఠతస్తు ధనుష్పాణిర్లక్ష్మణోను జగామః. మకారం, అకారం రామచంద్రుడు, ఉకారం సీతమ్మ, మకారం లక్ష్మణస్వామి. అకార ఉకార మకారాలని కలపండి, అకార ఉకారాలకి సంధి చేస్తే ఓ ఉమ్ అలా, ఓం అలా, అలా వాళ్ళు ముగ్గురు వెళుతారు. ఇంకో విశేషం కూడా ఉంది. మంచి బలమైన భుజాలు ఉన్నటువంటి, అంటే బాహువులు ఉన్నటువంటి ధనుర్ధారి బాణాన్ని వేసి కాడితే ఒక శత్రువు యొక్క గుండెని చీల్చుకుని, వీపుని చీల్చుకుని ఇంకొకరిని కూడా
గుండెని చీల్చి వీపుని చీల్చి ఇంకోటి గుండెకి తగిలినట్టుగా. సామాన్యుడైతే ఆ అర్థం ఉండదు, అంత అర్థం రాదు. రాసింది వాల్మీకి మహర్షి. సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క సూచన మీద బ్రహ్మ చెప్పిన దాని మీద రాస్తున్నాడేమో ఇంత అర్థం ఉంటుంది. ఇంకో అర్థం ఉంది దీంట్లో. అగ్రత ప్రయయౌ రామ సీతామధ్యే సుమధ్యమా లక్ష్మణస్తు ధనుష్పాణి. అంతేగా పృష్ఠతో అనుజగమః. ముందు పరమాత్మ వెడుతున్నాడు రాముని రూపంలో, మధ్యలో మాయ అనేటటువంటి తెర రూపంగా వెడుతోంది సీతమ్మ. చివరిలో జీవాత్మ రూపుడిగా ఎవరు వెడుతున్నారు? లక్ష్మణుడు వెడుతున్నాడు. జీవాత్మకి పరమాత్మకి మధ్యలో ఏముంటుంది? ఎప్పుడు మాయ అనేటటువంటి తెర ఉంటుంది. పరమాత్మ చెప్తుంది, అక్కడ బ్రహ్మాండమైనటువంటి శ్రీమద్ రామాయణం మీద ఉపన్యాసం ఉందిట, వెడదామని. జీవాత్మ ఉంటుంది, పక్కింట్లో చక్కటి దెబ్బలాట జరుగుతుంది, వాళ్ళ ఇంటి విషయాలు అన్నీ బాగా తెలుస్తాయి మనకి, ఇంతకంటే మంచి అవకాశం మనం దెబ్బలాడుకోమంటే దెబ్బలాడుకోరు కదా, ఇక్కడే కూర్చుందాం. జీవాత్మ ఈ మధ్యలో మాయ అనే తెర తొలగిపోతే అప్పుడు పరమాత్మ దర్శనం జీవాత్మకు అవుతుంది. వివాహంలో ఇటు అమ్మాయిని కూర్చోబెడతారు, ఇటు అబ్బాయిని కూర్చోబెడతారు, మధ్యలో ఆ తెరని పెడతారు. అమ్మాయి నువ్వు జీవాత్మ రూపుడివి, అతడు పరమాత్మ రూపుడు, మీ ఇద్దరి మధ్య ఈ మాయనే తెర తొలగిపోయేటైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం జీవాత్మైనటువంటి నీకు వస్తుందని. పెళ్లిలో అమోఘమైనటువంటి మంత్రాలు ఉంటాయి. అభ్రాతృక్రీం అమ్మ అంటే ఆ ఎదురుగా ఉన్న వధువుతో మంత్రం చెప్తోంది, అమ్మాయి నువ్వు నీ భర్త కళ్ళలోనికి మొదటిసారిగా చూస్తున్నటువంటి చూపుతో అభ్రాతృఘ్ని, ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఏ విధమైన కలహము లేకుండా ఉండే చూపుతో చూడు నువ్వు. తెలిసిందండి? ఆ పతిఘ్ని, భర్తని ఇబ్బంది పెట్టి వాడు చనిపోయేంత స్థాయి కష్టాన్ని పడేలా లేకుండా ఉండే చూపుతో నువ్వు చూడు. ఎంత గొప్ప మంత్రం! పెళ్లిలో చేయవలసింది రెండు కనుబొమ్మల మధ్యలోకి, స్త్రీ యొక్క రెండు కనుబొమ్మల మధ్యలోకి పురుషుడు చూడాలి, అలాగే అటు ఇటు రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశంలోకి చూడాలి. ఆ టైంలో ఆ దిక్కుమాలిన ఫోటోగ్రాఫర్ వచ్చి నన్ను చూడు, మొత్తం పోయింది, ఈ సుముహూర్తం కాస్త పోయింది. ఏమిటోనండి ఆ వీడియోగ్రాఫర్ మీద దృష్టి ఎక్కువైపోయింది మా అమ్మాయికి. నీ బతుకంతే మరి, ఆలోచించుకు చూసుకోండి. కావాలనే చెప్తున్నా ఇవన్నీ. తల్లిదండ్రులు గమనించండి, జరుగుతున్న ఘోరాలు, అపచారాలు. మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి మాత్రం వాడి మీదకి వెళుతుంది, అయిపోతుంది. ఇవాళ ఇంకా దరిద్రం ఏంటంటే ఫోటోగ్రాఫర్ అడుగున పడుకుని వీళ్ళిద్దరూ తీస్తూ ఉంటే ఇలా తీస్తుంటాడు వాడు, వీళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ బతుక్కి సంసారమే ఉంటుంది, ఉండే అవకాశం ఉండదు. పెళ్ళి అనేదానికి అతి ప్రముఖుడు ఎవరంటే వేదమంత్రాలు కంఠం నిండా నింపుకున్నటువంటి మహానుభావుడైన పురోహితుడు తప్ప ఈ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు కాదు. ధైర్యంగా చెప్తున్నాను, ఇది చెప్పకపోతే అవకాశం ఉండదు, చెప్పి తీరాలి అవకాశం వచ్చినప్పుడు. అంచేత తల్లిదండ్రులైనటువంటి మీరు గమనించి మీ పిల్లలు, మీ మనుమలు, మనుమరాండ్రు, కూతుళ్ళు వివాహాలు జరిగేటప్పుడు ఇది చేయండి అని చెప్పండి. మహా అయితే వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు 12 ఫోటోలు ఉంటాయి, పెళ్ళిలో 13వ ఫోటో ఉండదు. మంగళసూత్రం కట్టేశాక ఇలా కడుతూ ఉంటే ఆ సమయానికే కట్టలేదని ఎవడో అండగా తప్పేముంది? కొద్ది ఆలోచన చేయండి, అవగాహన కలిగించుకోండి, సంసారాన్ని కలపడం నేర్చుకోండి. ప్రేక్షకులైన మీ అందరికీ విజ్ఞప్తి, 37వ ఘట్టం నుండి మనం 38లోకి వెళ్ళబోతున్నాం. కేవలం ఈ మాధుర్యాన్ని మేము పంచగలగడానికి కారణం మీరు చూపిస్తున్నటువంటి భక్తి, విశ్వాస, శ్రద్ధలు మాత్రమే అని తెలియజేస్తూ, మీరు కూడా మీ పిల్లలతో, మనుమలతో, మీ కూతుళ్లతో, మనవరాండ్రతో ఇలా చదివిస్తూ కుటుంబం మొత్తాన్ని కూడా శ్రీ విష్ణు అనుగ్రహమయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.